మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మన వెనుకబడ్డ ప్రాంతంలో విద్యా వ్యవస్థను పటిష్టపరుచుకుందామని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. ఎందుకంటే మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. ఈరోజు టీచర్లు కూడా మన ప్రాంతాలకు రావటం లేదు. ఆ దూరు ప్రాంతంలో అయితే టీచర్లు ఫుల్ అయిపోతా ఉన్నారు ఏ స్కూల్ పట్టినా. కానీ మన ప్రాంతంలో ఉన్న స్కూళ్ళకి ఇంకా మార్కాపురం నియోజకవర్గంలో 300 పైచులకు టీచర్ల షార్టేజ్ ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 480 టీచర్ల పైచులకు షార్టేజ్ ఉంది. ఇలా మన ప్రాంతంలో టీచర్ల షార్టేజ్ వల్ల విద్యా వ్యవస్థకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి తరుణంలో నేను రేపు మళ్ళా ఇంకొక మీటింగ్ పెట్టాను. మార్కాపురం నియోజకవర్గ హెడ్ మాస్టర్లందరినీ, పిఈటి మాస్టర్లందరినీ మన ఆఫీస్ లో మీటింగ్ పెట్టాం. ఏ స్కూల్ కైతే 580 పైన మార్కులు ఎంతమంది విద్యార్థులకి ఎక్కువ తీసుకొస్తారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కి ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తానని నేను చెప్పబోతాను. ఒక పోటీ తత్వం నెలకొల్పాలని. ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే బాగా చదువు చెప్తారు, మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో కాదు గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిద్దామని ఆ నిరుపేదని, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేనటువంటి నిరుపేదలందరినీ కూడా ఈ మన స్కూల్స్ కి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకొని ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేద్దామని రేపు మీటింగ్ పెట్టాను. ఏమి ఇవ్వలేదయ్యా, సూపర్ 6 పథకాలు 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1వ తారీఖులో 4,000 పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం. పోతే తల్లికి వందనం ఇస్తామన్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఈరోజు వేసాం. ఈ మహిళా తల్లులు అయితే సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా, ఏ వాటికి పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా. నేను మొన్న ఒక ఇంటికి పోయా, 5 మంది పిల్లలు ఉన్నారు. ₹65,000 నా అకౌంట్ లో పడ్డాయి. లాస్ట్ సంవత్సరం నా ఇంట్లో ఒకళ్ళకే వచ్చింది, అది కూడా 1 సంవత్సరమే వచ్చిందని చెప్పారు. మరి ఈరోజు 5 మంది పిల్లలు చదువుకునే దానికి 65,000 పడితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటే దగ్గర 40 లక్షల కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగితే దాన్ని మనం ప్రజలు లేకపోయి జనాలు లేకపోయి చెప్పుకోకుండా కాముగా మాకెందుకులే ఏదో చేస్తారులే ఎవడో చేస్తారులే అన్నట్టు కాముగా ఉంటే మనం పార్టీ పికప్ చేసుకోగలుగుతామా? అందుకని రేపు 2వ తారీఖు నుంచి గ్రామాలకి, వార్డులకి, ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు గారు ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశానుసారం రేపటి నుంచి 2వ తారీఖు నుంచి గ్రామాలకు రావాల్సిన పరిస్థితి షెడ్యూల్ పెట్టుకొని గ్రామాలు తిరుగుదాం. మీరందరూ కలిసి రావాల్సిందే. ఏ నాయకుడు ఇంట్లో పండుకునే దానికి లేదు. అందరం ఒక ఊరికి పోదాం, ఆ ఊరిని కలే తిరుగుదాం, మంచి చెడ్డ విచారిద్దాం. ఆ ఊరికి భవిష్యత్తులో కావాల్సిన ఏమన్నా ఉంటే అవి చేసేదానికి ప్రణాళికలు తయారు చేసుకుందాం. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా చూద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అలాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తామంటా ఉన్నారు. అన్నదాత సుఖీభవ త్వరలో పడబోతా ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ఒకటి మాత్రం కొద్దిగా ఆగుతుంది. దాన్ని ఈ ఆర్థిక పరిపుష్టి అనేది పెంచిన తర్వాత తప్పకుండా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు ఇలా వీళ్ళ ముగ్గురు పోటీలు పడి పనిచేస్తూ మనకు న్యాయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు.